అమ్మలమడు నియోజకవర్గంలో ఖచ్చితంగా చెదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపున జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు కూడా ఆయనను గెలిపించుకొని ఈ జమ్మలమడు నియోజకవర్గంలో అభివృద్ధిని కాంక్షించుకుంటూ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలనే ఆలోచనతో చెదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి గారిని గెలిపిని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జమ్మలమడు నియోజకవర్గం మెజారిటీ అంటే ఆయన స్పందన బ్రహ్మాండంగా ఉంది. అది ఎంత మాత్రము ఉంటుంది అనేది మాకు ఇంకా అంచనా దొరకలేక ఒక ఐడియాకు రాలేకుండా బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే అందరూ ముఖ్యమైన నాయకులంతా కలిసినారు. కేంద్రం నుంచి పెద్దల సహకారం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంచి ముందు చూపున్న నాయకుడు, ప్రభుత్వ పరిపాలన మీద పట్టున్న నాయకుడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినవాడు. ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాడనే ఆలోచనతోనే కేంద్ర పెద్దలు కూడా ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకు కూడా కొద్దిగా మేలు జరుగుతుందనే ఆలోచనతో పొత్తుకు తహతహలాడుతున్నారు తెలుగుదేశం పార్టీతో. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన డబ్బుకు ఆలోచన చేసే వ్యక్తి కాదు, ఎవరో చెప్తే వినే వ్యక్తిత్వం కాదు. మంచి వ్యక్తిత్వం ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తును ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పారదోలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి కూటమి అందరుగా అన్ని పార్టీలు కలిసి పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలనే ముఖ్యమైన ఆలోచనతో జతకట్టడం జరిగింది. వైసీపీ వ్యతిరేకత అంటే ఆయన నవరత్నాలని 9 రత్నాలు పెట్టినాడు. 9 రత్నాలు 9 రంధ్రాల మాదిరి పారిపోతున్నాయి. ఈ విధంగా ఈ చేతికిచ్చి ఈ చేత తీసుకుంటున్నాడు. ప్రభుత్వం అమ్మఒడి ఇంకా వేరే ఇతర కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇస్తానామని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఇచ్చినతో పాటు రివర్స్ తీసుకోవడం కూడా ప్రజలకు బాగా స్పష్టంగా కనపడుతుంది. పెరిగిన నిత్యావసర వస్తువులు కందిబ్యాళ్ళు కానీ, చింతపండు కానీ, నూనె కానీ, పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఇటువంటి బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, మద్యం ధరలన్నీ విపరీతంగా పెంచి నాణ్యమైన మందు లేకుండా ప్రజలను చాలా ఇబ్బందులు పడేట్టుగా చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా? తెలుగుదేశం ప్రభుత్వము అనుభవమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మనకు పరిపాలన చేత పట్టుకుంటాడు, మన పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఒక రాజధాని విషయం కానీ, ప్రత్యేక హోదా విషయం కానీ ఏమీ చేయలేదు ఆయన. పోలవరం కానీ ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ పూర్తి కావాలా, రోడ్లు బాగుండాలా, అన్ని మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలని ఏక ముక్త కంఠంతో ప్రజలందరూ ఉన్నారు. సైకిలు పేదవానికి చైతన్య రథం అని మా లోకేష్ బాబు గారు అంటున్నారు. ప్రతి ఒక్కరికి విమానాలు, హెలికాప్టర్లు, రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండవు. అందరికీ అందుబాటు అయినది సైకిల్. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది చైతన్య రథంతో సమానం మాకు అది సైకిల్.